వెల్కమ్ టు BSV డబల్ నైట్ ప్రాపర్టీస్. ఇక్కడ కనిపిస్తున్న ఈ హౌస్ వచ్చేసి న్యూ హౌస్. షాపు 2 BHK హౌస్. ఇది షాపు డబల్ బెడ్రూమ్. ముందర కార్ పార్కింగ్ ఉంది, ప్లేస్ చూడండి. ఇది వచ్చేసి షాప్ ఉంది. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇది సంపు. బోర్ వచ్చేసి ఇక్కడ ఉంది, సంపు వచ్చేసి ఇక్కడ. ఈ కార్ పార్కింగ్ ప్లేస్. స్టెప్స్ వచ్చేసి ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది ఇచ్చినాడు. ముందర వెలివేషన్ వచ్చేసి చాలా బాగుంటుందండి. 100% వాస్తు ప్రకారమే ఉంది హౌస్ అయితే. కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి 10x16 ఉంది. కార్ పార్కింగ్ సైజు 10x16. ఇక్కడ వాష్ ఏరియా ఇటు సైడ్ చూడండి. ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది వచ్చేసి హాలు. ఇక్కడ వచ్చేసి టీ పెట్టుకోవడానికి ఇచ్చినాడు. ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. మనకు హాల్ సైజ్ వచ్చేసి 16x16 ఉంది. 16x16 POP కొని చూడవచ్చు. పెయింటింగ్ వర్క్ ఇంకా జరుగుతుంది. కబోర్డ్స్ వర్క్ అయితే స్టార్టింగ్ చేసినారు. కబోర్డ్స్ కొని చేపిస్తున్నాడు. మొత్తము హౌస్కి అయితే కబోర్డ్స్ కొని చేపిస్తున్నారు. చూడవచ్చు కిచెన్ రూమ్, ఓపెన్ కిచెన్. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ రూమ్ చూడవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ రూమ్ కబోర్డ్స్ చేపిస్తున్నారు చూడండి. వర్క్ అయితే స్టార్టింగ్ చేసినారు కబోర్డ్స్ది. ఇది వెంటిలేషన్ చాలా బాగుంది ఇంటికైతే. ఇది అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్ చూడండి, డిజైన్గా ఉన్నా. మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11x13 ఉంది. 11x13 హౌస్ అయితే కబోర్డ్స్ వర్క్ అయిపోయిన వెంబడే పెయింటింగ్ కొట్టేస్తారు. ఇది చిల్లర్స్ బెడ్రూమ్. చిల్లర్స్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ వెంటిలేషన్ గురించి ఒక డోర్ ఇచ్చినారు. ఇది చిల్లర్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది అటాచ్ బాత్రూమ్ చిల్లర్స్ బెడ్రూమ్లో. చిల్లర్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x12 ఉంది. 10x12. బ్యాక్ సైడ్ పెయింటింగ్ కొట్టించుకోవడానికి కానీ అట్లా తిరగడానికి కూడా ఉంటుంది. ఇది ఈ ఇంటి సైజ్ వచ్చేసి 2260. 2260. ఈ ఇంటి రేట్ వచ్చేసి 62 lakh చెప్తున్నాడు. 62 లక్షలు. 62 ఫిక్స్ రేట్ కానీ నెగోషియబుల్ ఉంటుంది. షాప్ ఉంది, షాప్ చూపిస్తాను. షాప్ వచ్చేసి చూడండి. పైన చించుకుంది ఇచ్చినాడు. షాప్ సైజ్ వచ్చేసి 10x12 ఉంది షాప్ సైజు. ఈ హౌస్ వచ్చేసి మనకి మారుతి సుజుకి షోరూమ్ దగ్గర వస్తుంది. బ్యాక్ సైడు మిస్ట్రేట్లీ హోటల్ దగ్గర తూర్పు పేసుకుంది. ఇది వచ్చేసి తూర్పు పేసు, ఈస్ట్ పేసుకుంది. ఓకే మరి.